వెల్కమ్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీని లక్ష్యంగా చేసుకుని రాజకీయ వ్యూహాలను అమలు చేస్తుంది. లిక్కర్ కేసు వైసీపీ ముఖ్య నాయకులను ఉచ్చులోకి లాగుతోంది. వరుస అరెస్టుల నేపథ్యంలో జగన్ కొత్త కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో జగన్ ప్రమేయం గురించి షార్ట్షీట్లో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో జగన్ తన రాజకీయ దిశను మార్చుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో కీలక ప్రకటనకు జగన్ సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ తాజా పరిణామాలతో అప్రమత్తమవుతున్నారు. ఈరోజు బెంగళూరు నుంచి తిరిగి వస్తున్న జగన్ మంగళవారం అంటే రేపు పార్టీ పిఎస్సి సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ నెల 31న జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. అక్కడ జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలుసుకోబోతున్నారు. అక్కడ నుంచి సీనియర్ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి వద్దకు వెళ్తారు. వచ్చే వారం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదుగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించనున్నారు. రేపటి పిఎస్సి సమావేశంలో జగన్ కీలక అంశాలపై నాయకులతో చర్చించనున్నట్టు తెలుస్తుంది. వరుస అరెస్టుల నేపథ్యంలో కొత్త వ్యూహంతో ముందుకు సాగాలని జగన్ భావిస్తున్నారట. భవిష్యత్ పరిణామాలపై పార్టీ నాయకులను సన్నద్ధం చేయనున్నట్లు సమాచారం. లిక్కర్ కేసులో ప్రస్తుతం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా భారత సిమెంట్స్లో సిట్ సోదాలు విచారణ సంచలనంగా మారింది. సీఎంఓలో లిక్కర్కు సంబంధించి ఎలాంటి చర్చలు నిర్ణయాలు జరగలేదని జగన్ పదే పదే చెబుతున్నారు. అయితే పార్టీ ముఖ్య నాయకులు అరెస్టుల తర్వాత సిట్ తదుపరి ఛార్జ్షీట్లో జగన్ గురించి ఏం పేర్కొంటుందా అనేది ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. కూటమి నాయకులు జగన్ అరెస్టులపై పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. సిట్ దూకుడు కూటమి వ్యవహారాలపై ఇప్పటికే జగన్ అప్రమత్తమయ్యారు. బెంగళూరులో సీనియర్ న్యాయవాదులతో ఈ కేసుపై చర్చలు జరిపినట్లు సమాచారం. పిఎస్సి సమావేశంలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురైనా ముందుకు సాగాలని దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీకి వెళ్లి అరెస్టులపై ఫిర్యాదు చేయాలని భావించినప్పటికీ కేంద్రంతో టీడీపీ భాగస్వామ్యంలో ఉంది. దాని వలన ఉపయోగం లేదని జగన్ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుంది. దీంతో ఏపీలో ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలో ఆగస్టు 15 నుంచి జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. పార్టీ శ్రేణులు ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణకు ప్రకటించనున్నారు. ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ అవసరమైతే పార్టీ వైఖరిపై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలే కీలకంగా మారబోతున్నాయనేది ఇప్పుడు విశ్లేషకుల అంచనా.